తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణం వ్యాఖ్యానము. ఓం నమో భగవత్యై రత్నగర్భతనయాయై నమో నమః. శుభోదయం. చక్కని శ్రీ విజయాభ్యుదయ పరాభవనామ సంవత్సరం. అమ్మవారు అదిగో అందమైనటువంటి చక్కని పచ్చని పట్టుచీరను ధరించి వెడల్పైన అంచుతో సొగసుగా ధరించినటువంటి అనేక విధాలైనటువంటి పుష్పాల హారాల సొగసులు, వాటి పరిమళాలు కళ్యాణ మండపం అంతా కూడా నిండుతూ ఉండగా, చెంచాయ రంగు పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి పరంధాముని యొక్క భుజాల మీద శంకు చక్రాల కాంతులు కళ్యాణ మండపం అంతా కూడా మెరుస్తూ ఉండగా, అద్భుతమైనటువంటి పుష్ప పరిమళాలతో నిండినటువంటి ఆ సన్నివేశంలో ఆనంద నిలయుడు సార్థక నామధేయుడిగా ఆనందప్రతుడుగా భక్తులకు భాషిస్తూ భక్త సంకల్పంతో తమ తిరుకళ్యాణోత్సవ విశేషాన్ని అమ్మవారు నిర్వహించుకుంటూ ఉండగా, ఈనాడు అమ్మవారు కుడివైపున ధరించినటువంటి ముక్కెరతో మెరుస్తున్నటువంటి వజ్రాల దుత్తులతో కూడినటువంటి కర్ణాభరణాలను ధరించి అమ్మవారు విశ్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రకాశమానమై ఉన్నటువంటి క్షణాలు. అమ్మా పచ్చల సంధి దండలను బాహుపురుల్ మణి నూపురంబురుల్ మచ్చరికంబులన్ పసిడి బట్టెల బ్రోతలు. అన్నమాచార్య స్వామివారు సూచించినట్లుగా అందుకుంటున్నారు అమ్మవారి కళ్యాణం. దర్శించి ఆమె అనుగ్రహం పొందుదాం. గోవిందా. ఓం నమో భగవత్యై పద్మసుందర్యై నమో నమః. చక్కని అమ్మవారు అయ్యవారి సంధిట చిక్కినటువంటి శుభక్షణాలను అభివర్ణిస్తూ మహానుభావుడు అన్నమాచార్య స్వామివారు అంటారు, హే భగవాన్ వెంకటేశ్వర, పచ్చల సంధి దండలను బాహుపురుల్ మణి నూపురంబులన్ మచ్చరికంబులన్ పసిడి మట్టెల మ్రోతలు నిల్లు మ్రోయగా నిత్యులు లోయగొల్వ తరుణీమణి శ్రీ అలిమేలు మంగ నీ ముచ్చట తీర్చునొక్క పరి ముందర నిల్చిన వెంకటేశ్వర. హే మహానుభావ, అద్భుతమైనటువంటి కాంతులేటువంటి పచ్చలు పొదిగినటువంటి సంధిదండలు మోక భుజం దగ్గర, క్రింది భాగంలో మోక మోచేతికి మధ్యలో ధరించేటువంటి అలంకారంతో కూడినటువంటి దండలను సంధిదండలు అంటారు. పచ్చలు పొదిగినటువంటి సంధిదండలు భుజాలకు మెరుస్తూ కనబడేటువంటి బాహుపులలు, అలాగే మణులు చెక్కినటువంటి కాళ్లకు ధరించేటువంటి రూపురాళ్ళు, బంగారు మట్టెలు, వాటితో కూడినటువంటి ఆభరణాల శబ్దాలు ఎక్కువగా మోగుతూ ఉండగా, తనను సేవిస్తూ ఉండేటువంటి నిత్యలు, స్నేహితులు, సఖులు వాళ్ళందరూ తనను చుట్టుముట్టి, ఓ మహానుభావ వెంకటనాయక, నీవు ఎలా కోరుకుంటే అట్లా నేను నృత్యాన్ని చేస్తూ నీ మనసుకు మా అమ్మ పద్మావతి సంతోషాన్ని కలిగిస్తుందంటారు స్వామి అన్నమయ్య తన యొక్క వెంకటేశ్వర శతకంలో. అటువంటి తల్లి అదిగో చక్కగా సాంకేతికంగా మంగళసూత్ర రూపంలో ప్రత్యక్షమై పంచరాత్ర ఆగమ విశేషాన్ని అనుసరించి సేవలందుకుని మాంగళ్యధారణ భగవానుడు నిర్వహిస్తున్నాడు. దత్తసుందరి దేవతాభ్యో నమో నమః అంటూ పద్మావతీ రమణ గోవింద గోవింద.